మొత్తం అంటే ఎగ్జిస్ట్ పోల్స్ ఎవరెవరు ఎన్ని మరి వీళ్ళంతా నాకు తెలిసైతే ఇప్పుడు ప్రజల్లో మేము కూడా ప్రజల్లోనే ఉంటాం కదా, ఎవరు ఎవరిని అడిగారో తెలీదు, ఎక్కడ సర్వే చేశారు, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారో తెలియదు, కానీ అయినా కూడా ఎగ్జిస్ట్ పోల్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు మరి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇన్ని ఎగ్జిస్ట్ పోల్స్ ఇన్ని సంస్థల వామ్మో వామ్మో నాకైతే అసలు చూడడానికి, ఎందుకంటే 2019లో కూడా ఇన్ని లేవన్నమాట. ఇప్పుడు కొత్తగా భలే పుట్టుకొచ్చేసాయి అన్నమాట. ఈజీగా సంపాదన ఎలా అనేది బాగా నేర్చుకున్నారు ఈ బెట్టింగ్లు, ఇలా సర్వేలు చెప్పి ఇలా. ఎందుకంటే ఇంకా ఎన్నికల ముందు ఇలాంటివి ఇంకా ఎన్ని పుట్టుకొచ్చాయో మనం చూసాం. వీళ్ళు ఎంత అంటే ఈజీగా సంపాదన అంటే వీళ్ళు అనిపిస్తుంది. చేశారో లేదో ప్రజల్లో తెలీదు, కానీ ఈరోజు మనకి ఎగ్జిస్ట్ పోల్స్ వచ్చాయి కాబట్టి మొత్తము 32 ఎగ్జిస్ట్ పోల్స్ ఉన్నాయి. 32 ఎగ్జిస్ట్ పోల్స్ గురించి కూడా మనం చెప్పుకుందాము. ఇందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. హైలైట్స్ అంటే సూపర్ హైలైట్స్ ఉన్నాయి, అది లాస్ట్లో మనం చెప్పుకుందాము. సూపర్ హైలైట్స్ ఉన్నాయి. నవ్వకండి ఏమంటే, ఎందుకంటే వాళ్ళు పాపం సీరియస్గానే ఇచ్చాడనమాట. మనకి చాలా సర్వేలు అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చి పర్దాస్ అంట. ఇది పర్దాస్ వచ్చి 110 నుంచి 120 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 55 నుంచి 65 కూటమికి వస్తాయని చెప్తున్నారు. జన్మత్ పోల్స్ వచ్చి 95 నుంచి 103 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 67 నుంచి 75 టీడీపీకి వస్తాయని చెప్తున్నారు. TV9 పోల్ వాళ్ళు కూడా చేశారు, వాళ్ళు కూడా 110 నుంచి 120 వరకు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 55 నుంచి 65 కూటమికి వస్తాయి అని చెప్తున్నారు. వార్పు స్టార్ స్టడీస్ వీళ్ళు వచ్చి 158 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 17 టీడీపీకి వస్తాయి అంటున్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చి దగ్గర 82+8 అంటే దగ్గర 90 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 93 ± కూటమికి వస్తాయి అని చెప్తున్నారు. ఆరామ స్థానం వాళ్ళు వచ్చి 94 నుంచి 104 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 71 నుంచి 81 కూటమికి వస్తాయని చెప్తున్నారు. తర్వాత ఆత్మసాక్షి వాళ్ళు వచ్చి 98 నుంచి 116 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 59 నుంచి 77 టీడీపీకి వస్తాయని చెప్తున్నారు. హెచ్ఎంఆర్ అంట, ఎవరో హెచ్ఎంఆర్ 91 నుంచి 101 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 73 నుంచి 83 కూటమికి వస్తాయి అంటున్నారు. క్యూ మెగా వాళ్ళు వచ్చి 120 120+ వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 50 నుంచి 60 కూటమికి వస్తాయి అంటున్నారు. పొలిటికల్ లేబరేటరీ వీళ్ళు వచ్చి 108 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 67 కూటమికి వస్తాయి అంటున్నారు. తర్వాత రేస్ వాళ్ళు వచ్చి 115 నుంచి 128 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 47 నుంచి 58 కూటమికి వస్తాయి అంటున్నారు. ఎన్డీఏ ఎగ్జిస్ట్ పోల్ వచ్చి 143 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 32 కూటమికి వస్తాయి అంటున్నారు. నెక్స్ట్ వచ్చి ఎల్ఆర్ సర్వే అంట, వీళ్ళు వచ్చి 93 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 82 కూటమికి వస్తాయి అంటున్నారు. నాగన్న సర్వే వాళ్ళు వచ్చి 118 అంటే 118 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 49 టీడీపీకి వస్తాయి అంటున్నారు. సి నెక్స్ట్ ఏపీ అనే వాళ్ళు వచ్చి 123 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 52 కూటమికి వస్తాయి అంటున్నారు. నెక్స్ట్ వచ్చి శాస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్ వాళ్ళంటే వీళ్ళు 126 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 49 కూటమికి వస్తాయి అంటున్నారు. కేఎస్ ప్రసాద్ అంట, కేఎస్ ప్రసాద్ వచ్చి కేఎస్ ప్రసాద్ ఇది అనలిస్ట్ అయినా 146 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 29 కూటమికి వస్తాయి అంటున్నారు. తర్వాత కొనంటి సత్యం అంట, ఈయన కోగంటి సత్యం 110 నుంచి 125 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 45 నుంచి 55 కూటమికి వస్తాయి. పోల్ స్ట్రాటజీస్ వచ్చి 115 నుంచి 125 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 50 నుంచి 60 కూటమికి వస్తాయి. ఏజ్నివిఆర్ అంటే ఎవరో వీళ్ళు, ఏజ్నివిఆర్ వచ్చి వీళ్ళు 124 నుంచి 128 వచ్చి వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 46 నుంచి 49 కూటమికి వస్తాయని చెప్తున్నారు. పొలిటికల్ లేబరేటరీ వచ్చి 108 వైఎస్ఆర్సీపీకి, 67 కూటమికి వస్తాయంటున్నారు. తర్వాత ఆపరేషన్ చాణక్య వాళ్ళు వచ్చి 95 నుంచి 102 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 64 నుంచి 68 వరకు కూటమికి వస్తాయంటున్నారు. చాణక్య స్ట్రాటజినిక్స్ వచ్చి 39 నుంచి ఇక్కడి నుంచి హైలైట్, ఇదే కామెడీగా ఉంటాయి మీరు చూడండి. ఇది
చాణక్య స్ట్రాటజిక్స్ అంటే వీళ్ళు 39 నుంచి 49 వైఎస్ఆర్సీపీకి వస్తాయంట. కూటమికి వచ్చి 114 నుంచి 125 కూటమికి వస్తాయంట. తర్వాత రింగ్ టు ఫోల్ అంట, వీళ్ళు రింగ్ టు ఫోల్ వచ్చి వైఎస్ఆర్సీపీకి 60 వస్తాయంట, కూటమికి 115 వస్తాయంట. పీపుల్ పల్స్ అంట, ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు అనమాట. వీళ్ళకి 200, 300 కూడా సబ్స్క్రైబర్లు ఉండరు. వీళ్ళు సర్వేలు చేశారంట. వీళ్ళు ఇంకా ట్విట్టర్లో అయితే 120, 110 వీళ్ళకు ఉంటారనమాట ఫాలోవర్స్. రింగ్ టు ఫోల్ వాళ్ళు పీపుల్ పల్స్ వాళ్ళంటే 45 అటు ఇటు 6 మైనస్ అన్న ఉండొచ్చు, 45లో ఇంకా మైనస్ అనంట వైఎస్ఆర్సీపీకి. 111 నుంచి 135 టీడీపీకి వస్తున్నాయంట. ఇంకోటి నేషనల్ ఫ్యామిలీ అంటే 65 నుంచి 71 వైఎస్ఆర్సీపీకి వస్తాయంట. 104 నుంచి 115 కూటమికి వస్తాయన్న. పన్నీర్ అంట వీళ్ళు వచ్చి 31 వైఎస్ఆర్సీపీకి, 144 కూటమికి అంట. పోల్ ఫల్స్ అంట 45 నుంచి 60 వైఎస్ఆర్సీపీకి అంట, 108 నుంచి 116 కూటమికి అంట. రైస్ అంట ఆర్ఐఎస్సి రేస్, ఇది రైస్ అంటే వాళ్ళ పోటీకి, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట జనాల్ని. చంద్రబాబు నాయుడు కకృతి ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. రైస్ ఆర్ఐఎస్సి 52 వైఎస్ఆర్సీపీకి వస్తాయంట, 123 కూటమికి వస్తుందంట. కేకే సర్వే వచ్చి ఈడే హైలైట్ గార్డ్ అనమాట. ఈడ హైలైట్ గార్డ్ ఎలా అంటే 31 వైఎస్ఆర్సీపీకి అంటే 133 నుంచి 144 కూటమికి వస్తాయంటే. ఈయన ఇంకా ఒకసారి ఏం చెప్తుందంటే ఈ 31 కూడా వైఎస్ఆర్సీపీకి రావు, 0 నుంచి 31 అంటే అసలు ఉరివే కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడని మరి చెప్పుకోవడానికి అసహ్యంగా లేదు. ఇంకా ఈ కేకే వాడు 25 పార్లమెంటుల్లో 1 నుంచి 2, 0 నుంచి 2 అంట వైఎస్ఆర్సీపీకి, మిగతావన్నీ 21 నుంచి 25 వరకు టీడీపీ కూటమికి వస్తాయంట. అంటే రాయలసీమలో మొత్తం ఇంకా అంటే ఎలా ఉంటుందంటే చెప్పుకోవడానికి కొంచెమైనా ఉండాలి. సార్ ఇప్పుడు ఇంతకుముందు ఇదే కేకే సర్వే 2019లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని 133 అని చెప్పాడు మరి. ఆ కేకే సర్వే ఈ కేకే సర్వే ఒకటో కాదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన నాకు తెలిసి పచ్చ మీడియాలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసినప్పుడు నేను ఈయన టీడీపీకి సంబంధించిన అతను నాకు బాగా తెలుసు. ఎందుకంటే చాలాసార్లు టీడీపీకి ఇప్పుడే కాదు చాలాసార్లు టీడీపీకి సపోర్ట్గా మాట్లాడాడు కాబట్టి. ఎందుకంటే ఇట్లాంటి కేకే సర్వేలు ఏవైతే ఉంటే అలాంటివన్నీ పుట్టుకొస్తాయి. ఇప్పుడు రేస్ వాళ్ళు ఆర్ఏసీఈ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇస్తే సేమ్ అలాగే కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ఐఎస్సీ అనే ఒక పేరు తీసుకొచ్చి టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి జనాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు మనము అదేదో ఒక డైలాగ్ ఉంది, అది సినిమా పేరు మర్చిపోయినా కానీ మహేష్ బాబుది, లాస్ట్లో అతడు ఏదో తెలియదు సంథింగ్ సినిమా పేరు. అయితే నేను మహేష్ బాబు ఫ్యాన్ అయినా కూడా సినిమా పేరు మర్చిపోయినాను, అతడే అనుకుంటున్నా. దాంట్లో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది మా సినిమా అయిపోయినాక, ఇంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయిపోయావు, తన్ని చంపితే నువ్వు జైలుకి పోతావు కదా, నువ్వు సీఎం వెళ్తా అనే ఒక డైలాగ్ ప్రకాష్ రాజ్ ఎంత ఫేమస్ అయిందో అలాగే ఇక్కడ నువ్వు ఇక్కడ ఇట్లాంటి సర్వేలు చేసుకొని ఇట్లా ఫేక్ సర్వేలు చేసుకుంటే సీఎం ఎలా అవుతాడు చంద్రబాబు నాయుడు? ప్రజలు ఓట్లేస్తే కదా సీఎం అయ్యేది. ప్రజల గుండెల్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రజలకి నేను ఏం తప్పు చేశాను అనేది తెలుసుకొని వాళ్ళని ఎలా ఆకర్షించాలి, ప్రజలకి నేను ఏం చేయాలి, ప్రజలకి ఇంకా నేను ఏం మేలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ నేను ఏం చేస్తే ప్రజలకి వాటి మీద నువ్వు సర్వే చేయించుకుంటే నువ్వు సీఎం అవుతావు. కానీ ఇట్లా ఫేక్ సర్వేలు చేసుకుంటే సీఎం ఎలా అవుతాడో చంద్రబాబు నాయుడు మరి తెలియడం లేదు. ఇంత చిన్న లాజిక్ మరి ఎలా మిస్ అయ్యాడో చంద్రబాబు నాయుడు తెలియదు. కానీ ఎప్పుడు కూడా ఈ పచ్చ మీడియా సగం చెడిపోవడం, టీడీపీ సగం భ్రష్టు పట్టడానికి కారణం పచ్చ మీడియా. ఈరోజు ఓడిపోవడానికి కూడా పచ్చ మీడియా, చంద్రబాబు నాయుడు మరీ ఇంత దిగ్గజారి ఓడిపోవడానికి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అన్నేళ్ళు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, అంత క్యాడర్ ఉన్న టీడీపీ పార్టీ ఈరోజు భూస్థాపితం అవడానికి కారణం కూడా ఈ పచ్చ మీడియానే అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు కొంచెం ప్రజల గురించి ఆలోచించి వీటికి పెట్టే డబ్బులు వీటి మీద ఇంత కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ దీనిల మీద పెట్టే ఆ పిచ్చి మైండ్ అదేదో జనాల మీద పెట్టితే జనాల మేలు కోసం అన్న పెడితే నువ్వు ఇంకా 20-33 సీట్లు ఇంకా ఒక 10-20 సీట్లన్నా ఎక్స్ట్రా గెలుచుకునేవాడువేమో. ఎందుకు ఇట్లాంటి ఫేక్లని చేసి ఏం ప్రయోజనం వస్తుంది? దీనివల్ల నువ్వేమైనా సీఎం అవుతావా? కావు కదా, ప్రజలు ఓట్లు వేస్తేనే అవుతావు.
ఎంతమందిని మోసం చేస్తావు, ఎన్ని రోజులు ఇలా, ఇంకా ఆల్రెడీ దెబ్బ తింటూనే ఉన్నావు. అయినా కూడా చంద్రబాబు నాయుడులో మాత్రము మార్పు అనేది రావడం లేదు. అందుకే ప్రజలు కూడా నువ్వు మారవు, నువ్వు వింతే మేము, అందుకే మాకు నచ్చిన నాయకుడిని మేము ఎన్నుకుంటామని ఎంతో విశ్వసనీయత, నిజాయితీ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఓటేసి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పట్టం కట్టబోతున్నారనమాట.